ప్యాకింగ్ కోసం ఏమేమి మెటీరియల్ కావాలి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మాల్ బిజినెస్ సిరీస్ పార్ట్ 9. బ్యాంగిల్స్ వచ్చేసి ఖచ్చితంగా ఈ ప్లాస్టిక్ కవర్లో అయితే ఖచ్చితంగా ప్యాక్ చేయండి. అలా ప్యాక్ చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది పక్కకు కదలకుండా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దానిపైన వచ్చేసి ఈ బబుల్ ర్యాప్తో ర్యాప్ చేస్తానండి నేనైతే. అండ్ కార్డ్బోర్డ్స్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. నేను ఇవన్నీ మీషోలోనే తీసుకున్నాను. నేను ఈ సైజ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తాను, చిన్న సైజ్ ఇన్విజిబుల్ చైన్స్కి యూజ్ చేస్తాను. అలాగే ఇక్కడ ఒక చార్ట్ చూపిస్తున్నాను కదా వైట్ది, ఈ చార్ట్ వచ్చేసి నేను థ్యాంక్ యూ కార్డ్స్ చేసుకుంటాను. అలాగే హెయిర్ హుక్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా, వాటికి నీట్గా ఇందులో 6 నీట్గా అరేంజ్ చేయడానికి నేను హుక్స్ అనేవి పెట్టేసి దీనికి అరేంజ్ చేసుకుంటాను. అండ్ అలానే కవర్స్, మనం ఏమేమి కవర్స్ వాడతాము ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇవన్నీ నేను మీషో నుంచి తీసుకున్నాను. కావాలంటే కింద లింక్ అని కామెంట్ చేయండి, లింక్స్ ఇస్తాను. ఈ కవర్స్ వచ్చేసి చిన్నది వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్కి, ఇయర్ రింగ్స్ వాడతాను. అండ్ పెద్ద కవర్ వచ్చేసేసి నేను సెట్స్కి వాడతానండి. కావాలి అనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్స్ ఇస్తాను.